చాలా రోజులైంది మీ అందరిని కలిసి. షూట్ ఫార్మాలిటీస్, పోస్ట్ ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ అన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయి. సో Jan 12th గ్రాండ్ రిలీజ్కి రెడీ అవుతున్నామని ఒకసారి మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ ప్రెస్ మీట్ పెట్టాము. బాలకృష్ణ గారిని లాస్ట్ 20-30 ఇయర్స్లో ఎప్పుడూ ఇట్లాంటి విజువల్స్తో చూసుండరు అని అంత షూర్గా చెప్పి అంత బాగా సినిమా వచ్చిందని నేను నమ్ముతున్నా. నిన్న తమన్ యూఎస్ వెళ్ళక ముందు ఫస్ట్ హాఫ్ చూపించాడు మాకు స్కోర్తో పాటు. ఆ ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత అనిపించింది ఎక్కడికి వెళ్ళి అవుతుంది అనేది ఒక హోప్, చాలా పెద్ద సినిమా అవుతుంది అని. సో వెరీ కాన్ఫిడెంట్గా ఉన్నామని ఒకసారి మీతో షేర్ చేసుకుందామని ప్రశ్న. సేమ్ క్వశ్చన్ పేపర్ సేమ్ ఆన్సర్ షీట్ నాది కూడా చాలా బాగా వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ అంతా స్వింగ్లో జరుగుతుంది. ఫస్ట్ హాఫ్ RR అయిపోయింది. సో సెకండ్ హాఫ్ తమన్ మళ్ళీ ఇవాళ రీల్ బై రీల్ చూపిస్తున్నారు. సో ఖచ్చితంగా మేము అందరూ ఏదైతే హై ఫీల్ అవుతున్నామో బాలకృష్ణ గారిని మాస్తో పాటు అందంగా చూపించాలని మేము ఏదైతే ఇంటెన్షన్తో మొదలెట్టామో బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అలాగే యాక్షన్ అంటే మీకు ఆల్రెడీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికంటే చాలా బ్రహ్మాండమైన యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి దీంట్లో. సో Jan 12th కోసం అందరిలాగే మేము అందరూ వెయిట్ చేస్తున్నాం. ఆంధ్రాలో అంటే యాక్చువల్లీ 3 ఈవెంట్స్ ప్లాన్ చేశాము. ఒకటి ఫస్ట్ Jan 2 ట్రైలర్ అనుకుంటున్నాం హైదరాబాద్లో. Jan 4th యూఎస్ టైమింగ్స్లో యూఎస్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి అక్కడ ఒక సాంగ్ లాంచ్ చేద్దామని. తర్వాత Jan 8th ఆంధ్రాలో ప్రీ రిలీజ్ ఈవెంట్. అంటే ఆంధ్రాలో అంటే మోస్ట్లీ విజయవాడ కానీ మంగళగిరి కానీ. సంక్రాంతి సినిమాలకి పెయిడ్ ప్రీమియర్స్ అవసరం. చెప్పాను కదా లాస్ట్ టైం మనమే చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. 4 o'clock నుంచే. FTC చైర్మన్ గారు అమెరికాలో ఉన్నారు. ఆయన దిగిన తర్వాత ముందు ఆయన సినిమా ఉంది, ఆయన ఏం తేలుస్తారో తర్వాత సినిమా. అదే సార్ ఇప్పుడు మీకు చెప్పిందే నేను వింటాను కదా. నేను కొత్తగా నాకేం చెప్పరు కదా సపరేట్గా. సీఎం గారు చెప్పేశారు ఓకే. ఇప్పుడు FTC చైర్మన్ గారు సినిమా నాకంటే ముందుంది, ఆయన ఏం తేలుస్తారో మాది అదే కదా. మ్యామ్ అదే అంటున్నాను కదా మ్యామ్. దిల్ రాజు గారు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒకసారి అందరం కలిసి డిసైడ్ చేసి దెన్ ఎలా విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అనేది చూడాలి. ఇంకా నా కాంబినేషన్ కాదు, నేను ఆయనతో పని చేయాలన్నది ఎప్పటి నుంచో నేను వెయిట్ చేస్తున్నా. అంటే నాతో కాంబినేషన్ ఏంటి, నేను హీరోయిన్ ఏంటి కానీ నేను ఎప్పటి నుంచో ఆయనతో ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు బాలకృష్ణ గారితో పనిచేయాలని అందరికీ ఉంటుంది కదా. చాలా ఎక్కువ ఉన్నింది. సో నేను ప్రౌడ్గా చాలా చెప్పుకోగలిగింది ఏంటంటే, ఇప్పుడు నేను సినిమాలు చూడటం మొదలుపెట్టిన లాస్ట్ 25-30 years నుంచి కూడా బాలకృష్ణ గారిని నేను చూపించినట్టుగా ఎవరు చూపించలేదు. అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను నేను. నా సినిమాలో ఇవాళ ఉన్న విజువల్స్, ఇప్పుడు మా సినిమాలో ఉన్న విజువల్స్ లాస్ట్ 20-25 yearsలో ఎప్పుడు బాలకృష్ణ గారి సినిమాలో విజువల్స్ అలా లేదు. సినిమా పరిశ్రమ మీద ప్లస్ కానీ మైనస్ కానీ ఉండే అవకాశం ఉందా? రీసెంట్ డెవలప్మెంట్ అంటే దేని గురించి అల్లు అర్జున్ గారి అరెస్ట్ బయటకు రావడం సార్? ఒక్క డాకు మహారాజ్ గురించే మాట్లాడుకున్నాం ప్లీజ్. నేను అందుకే పేరు చెప్పలేదు కదండి. నాకు రీసెంట్ డెవలప్మెంట్స్ అంటే సినిమా మీద ఏమైనా అది ప్రభావం అసలు వద్దా సార్? అసలు ఆ ఎలిమెంట్ లేదు. పోస్టర్ చూస్తే మళ్ళీ చైల్డ్ సెంటిమెంట్ ఉంది, పాప సెంటిమెంట్ కనిపిస్తుంది పోస్టర్. సినిమా కూడా బాలకృష్ణ గారి సినిమాలో కూడా చిరంజీవి గారితో చేశారు, ఇప్పుడు బాలకృష్ణ గారితో చేశారు. ఇద్దరిలో ఏం గమనించారు? ఏం లేదు, ఇద్దరు సీనియర్ యాక్టర్స్ అండి. వెల్ డిసిప్లైన్, వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన డిసిప్లైన్ ప్లస్ ఫోకస్ చేయటం, చేసే వృత్తి పట్ల రెండు ఈక్వల్ కామన్ పాయింట్స్ అండి. వింటేజ్ అనే దాన్ని మీరు ఎక్కువగా ప్రజెంట్ చేశారు. అప్పుడు కూడా బాలయ్య గారిని వింటేజ్ అంటే నేను కానీ వంశీ గారు కానీ చిరంజీవి గారి సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు చూసి పెరిగాం. సో మాకు ఎలా ఉంటుందంటే వాళ్ళతో వర్క్ చేసేటప్పుడు మేము ఏదైతే హై ఫీల్ అయ్యామో అవన్నీ మళ్ళీ రీకలెక్ట్ చేయాలని ఉంటుంది. సో ఆ బాలకృష్ణ గారు, ఆ చిరంజీవి గారు మా మైండ్లో ఉంటారు. సో దానికోసం మేము ఏ ఎఫర్ట్ పెట్టినా సరే అవి మిస్ అవ్వం. మీరు మెగాస్టార్ చిరంజీవి గారు అభిమాని అని చెప్పి బాలయ్య గారితో సినిమా చేసేటప్పుడు ఇది ఒక ఛాలెంజింగ్ టాస్క్. అంటే అంతకంటే బాగా తీయకపోతే తేడాలు వస్తాయని చెప్పేసి సో దాన్ని మైండ్లో పెట్టుకోవడం జరిగింది. అంతకంటే బాగా తీశారండి. నేను మీకు చెప్పేస్తున్నా, అంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నా అంతకంటే బాగా తీశారు.
ఇప్పుడు ఆయన నిజంగా చిరంజీవి గారి ఫ్యాన్ అయినా నేను బాలకృష్ణ గారి ఫ్యాన్గా నేను చెప్పినాను ఆయన అంతకంటే చాలా బాగా తీశారు. మీరు విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతాయి జాయింట్ వాళ్ళు. అక్కడ బందిపోటు దొంగలు పూలం దేని వంటి క్యారెక్టర్స్ సేమ్ టైం రాబిన్ హుడ్ తర క్యారెక్టర్ కనిపిస్తుంది. ఈ సినిమా కోసం మీరు ఆయన స్టోరీ తీసుకున్నారా లేదంటే ఫిక్స్ యాడ్ చేస్తారా అవి చేసి రీసెర్చ్ చేయండి. మాకదేనండి కంప్లీట్గా మేము రాసుకున్న క్యారెక్టర్ మేము రాసుకున్న వరల్డ్ అదంతా. సో డాకు ఒరిజినల్ డాకు మహారాజ్ సంబంధం లేదంట. లేదు, బాలకృష్ణ గారు దాని తర్వాత దీన్ని ఫాలో అవ్వాలి. మిగతా డాకు ఆ కథ వేరండి. యాక్చువల్గా ఇనీషియల్గా చాలా కథలు అనుకుంటాం కదా పూజకు ముందు. సో ఆ కథలో వన్ ఆఫ్ ద కథ అది. పూజ తర్వాత జరిగిన కథ ఇది. అంతే. బాబీ గారు యాక్చువల్గా బాలకృష్ణ గారి సినిమా అంటే బాలకృష్ణ గారి లుక్స్ గురించో డైలాగ్స్ గురించో యాక్షన్ ఎపిసోడ్స్ గురించో ఎక్కువ మాట్లాడుకుంటాం మనం. బట్ వంశీ గారు అవన్నీ కాకుండా విజువల్స్ అంటున్నారు ఫస్ట్ దగ్గర నుంచి. ఏంటి ఈ మార్పు కారణం? అంటే అదే మేము స్టార్ట్ చేసే ముందు నేను వంశీ గారు క్లియర్గా చాలా రోజులు మేము అనుకున్న మోటివేషన్ ఏంటంటే ఇంటెన్షన్ ఏంటంటే బాలకృష్ణ గారి సినిమాలు డైలాగ్స్ కోసం వస్తారు, యాక్షన్ ఎపిసోడ్స్ ఓన్లైనర్స్ ఉంటాయి. అవి వాటన్నిటితో పాటు మనం ఏదో స్పెషల్గా చేయాలి బాబీ. అంటే విజువల్గా అంటే ఇప్పుడు మనం ఏదో మలయాళం ఫిల్మ్ చూసినప్పుడు, తమిళ సినిమా చూసినప్పుడు, హాలీవుడ్ ఫిల్మ్ చూసినప్పుడు మనం ఓ 2-3 రోజులు సినిమా ఆఫీస్లో మాట్లాడుకుంటారు డైరెక్టర్లు కానీ రైటర్లు కానీ, ఇలాంటి ఎపిసోడ్ మనం ఎందుకు అచీవ్ చేయలేకపోతున్నాం. సో ముందు దాన్ని కొడదాం, బలంగా కొడదాం. మన విజువల్ గురించి ఇంకో పక్క రాష్ట్రం కూడా మాట్లాడుకోవాలి కదా. తెలుగు సినిమాలు పెరుగుతున్న స్పాన్ మీకు అర్థమవుతుంది, మీ అందరికి తెలిసింది. సో ఎంతసేపటికి డైలాగులు లౌడ్గా కథ చెప్పడం కన్నా ఒక సెటిల్డ్గా బాలకృష్ణ ఓకే ఆయన అడిగాడు కాబట్టి ఆయన చెప్తున్నాడు. సో సరే, సో లౌడ్తో కథ చెప్పడంతో పాటు ఒక అందంగా విజువల్ ఎందుకు చెప్పకూడదు? ఇప్పుడు బాలకృష్ణ గారితో ఎలా ఉంటుందంటే ఓ డైరెక్టర్ ఏం చెప్పినా దానికి 100కి 100% చేస్తారు ఆయన. సో అలాంటి హీరో దొరికినప్పుడు సెటిల్డ్గా అందంగా ఒక వరల్డ్ క్రియేట్ చేద్దామని ఒక ప్రయత్నం చేసాం, అది అచీవ్ చేసాం. ఇవాళ రోజున మేము ఎంత ధైర్యంగా ఉన్నామంటే ఒక బ్యూటిఫుల్ కథతో పాటు ఒక ఫ్యాంటాస్టిక్ విజువల్గా పక్క రాష్ట్రం వాడు కూడా ఇన్స్పైర్ అయ్యే విధంగా మేము సినిమా తీసామని మేము బలంగా నమ్ముతున్నాం. మీ అందరికీ అది జాన్ 12న రీచ్ అవుతుంది. అసెంబ్లీలో సీఎం గారు అడిగారు మీరు ఫోన్ చూసుకుంటున్నప్పుడు అడిగారు. విజువల్స్ ఇంపార్టెన్స్ అనేది ఇప్పుడు పెరిగిపోయింది. ఇప్పుడు యాక్షన్ ఎపిసోడ్స్ అనేది థియేటర్లో సెలబ్రేషన్ అయిపోతుంది. మనం ప్రీవియస్ ఈ సినిమాలో ఇంతకుముందు యాక్షన్ ఎపిసోడ్స్ చాలా హెవీగా ఉంది. అప్పటితో పోలిస్తే ఇంకొంచెం పెరిగింది స్పాన్. మీరు తీసుకున్న జాగ్రత్తలు అంటే ద ఫైట్ మాస్టర్స్ వెంకట్ మాస్టర్ అని సోలో ఒక మాస్టర్తోనే వెళ్ళాం. సో మీరు అన్నట్టు నా ప్రీవియస్ సినిమాలో యాక్షన్కి ఎంత పేరు వచ్చిందో ఈ సినిమాలో మొన్న నాని గారు ఎక్కడో ఫంక్షన్లో చెప్పినట్టు మొత్తం పోతారు అన్నట్టు ఉంటుంది. తమన్ బాలష్లో చెప్పాలంటే థియేటర్లో స్పీకర్లు బ్లాస్ట్ అవుతాయి, ఆ విధంగా ఉంటుంది. నెవర్ ఎవర్ అలా ఉంటుంది. చిరంజీవి గారితో సినిమా చేయడం ఈక్వల్ ప్రేమ కథలు కానీ ఇప్పుడు బాలకృష్ణ గారి దగ్గరికి వచ్చేసరికి ఒక ఫోర్స్డ్ ఇంటెన్సిటీకి బాలయ్య గారి ఫ్యాన్స్ బాగా అలవాటు పడ్డారు. డైలాగ్ ఎమోషన్ పంచెస్ కానీ అవన్నీ కూడా. ఇదేమో చెప్పేది చాలా బ్యూటిఫుల్గా కథ అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. వాటన్నిటితో పాటు అన్న మీరు అండర్లైన్ చేసుకోవాలి, బాలకృష్ణ గారిలో కావాల్సిన ఎమోషను, ఇంటెన్సిటీ, డైలాగ్స్ అన్నిటితో పాటు మిగతా జాగ్రత్తలు, మిగతా హోంవర్క్ ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాం. అంటే ఈ క్యారెక్టరైజేషన్ చేయడానికి ఎన్ని సినిమాలు బాలకృష్ణ గారి కెరీర్లో వచ్చినా, బాలకృష్ణ గారి కెరీర్లో ఎన్ని సినిమాలు వచ్చినా, ఒక సమస్య ఉన్నారంటే ఒక లెజెండరీ సినిమాలన్నీ పట్నం గుర్తొచ్చింది. వాటిని క్రాస్ చేసినప్పుడే డాకు మహారాజ్కి వాల్యూ బై ఎనీ స్ట్రెచ్ ఆఫ్ లాజిక్. కథ పరంగానా, టేకింగ్ పరంగానా, ట్రీట్మెంట్, క్యారెక్టరైజేషన్, ఆల్ దట్ ఈస్ యువర్ కన్సెప్షన్. మీరు దీంట్లో ఏ రేంజ్లో దీన్ని మీరు ఆడియన్స్ బాలయ్య గారి ఫ్యాన్స్ చెప్తే ఇది ఇలా పడుతుందని ఇందాక చెప్తున్నారు. మీరు చెప్పిన 4 సినిమాల కంటే బెటర్ సినిమా.
ఆయన షూర్గా మీరు సినిమా నేను చూసుకున్నా కదా గట్స్ ఏంది నాకు తెలుసు కదా. ఇంటర్వెల్లోనే మీరు ఫోన్ చేసి వంశీ అఖండ కంటే బాగుందనో లేకపోతే లెజెండ్ కంటే బాగుందనో మీరు నాకు చెప్తారు చూడండి. ఇంటర్వెల్లోనే ఫోన్ చేసి చెప్పేస్తారు. సినిమా ఏదాకా వెయిట్ చేయరు మీరు అసలు, అంత బాగుంది సినిమా.